హలో ఫ్రెండ్స్, చూసారు కదా క్యాప్షన్. వెజిటబుల్ ఉప్మా అనమాట. దీనికి నేను క్యారెట్, టమాటాలు, ఉల్లిపాయ అంతవరకే తీసుకున్నాను. కావాలంటే అందులో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని ముందు కడాయి పెట్టుకొని కొంచెం ఈ ఉప్మాకి ఆయిల్ ఎక్కువే పడతదనమాట. ఒక 3 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఉద్దిబేడలంట అన్నీ అనమాట. మసాలా పోపు దినుసులు ఏమేమి ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకున్నాం. ఈ బన్సీ రవ్వ అంటారు. ప్లస్ సూజీ ఉప్మా అంటారు. మా సైడ్ అయితే తెల్ల ఉప్మా రవ్వ అంటాము. సో, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట దీనికి. ఇక్కడ బెంగుళూరులో ఎక్కువ సూజీ అంటారు. దీంట్లోకి మనకు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బావుంటది. ఇవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇంకా మనము ఫస్ట్ ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఏంటంటే కొంచెం హాట్ కదా! కొంచెము మగ్గడానికి టైం పడతది. ముందే క్యారెట్ ఏసేసామంటే అదేమంటే తొందరగా మగ్గిపోయేసి మనకేమంటే లాస్ట్‌లోకి అసల క్యారెట్ అనేదే కనపడదనమాట. అందుకని క్యారెట్‌ని మనం లాస్ట్‌లో యాడ్ చేద్దాం. ఈ టమాటాలు కూడా ఏంటంటే మనకి కొంచెము అక్కడక్కడ ఉన్న పిల్లలేమంటే తీసి పక్కన పడేస్తారనమాట. మనకి ఉప్మాలోకి అవంతా అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళేమంటే తినగలిగేలాగా ఉండాలి. నేను ఈ గ్లాస్‌తో తీసుకున్నాను రవ్వ. 2 గ్లాసులు తీసుకున్నా. ఆల్రెడీ నేను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైనా మనం రవ్వ యాడ్ చేసి ఆ రవ్వని పక్కన పెట్టుకొనైనా చేసుకోవచ్చు. ఆ గ్లాస్‌కి నేను 4 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. మనకి జ్యూసీగా కావాలంటే ఉప్మా ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు ఎక్స్‌ట్రాగా. లేదు అన్నప్పుడు మనము ఈక్వల్‌గా పోసుకోవాలి. ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు పొడి పొడిగా వస్తది. సరిపడా ఉప్పు వేసుకొని మరిగించుకుందాము. మరిగిన తర్వాత ఇంకా జారుగా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒకేసారి పోసేస్తే గడ్డగట్టేస్తది. దాన్ని విడిపించుకోలేక కుస్తీ పడాలి. తినటానికి కూడా అస్సలు బాగోదు. మనం పోసుకుంటూనే చిన్నగా జారుగా అలాగా పడుతూ ఉన్నప్పుడు తిప్పుకుంటే ఉప్మా బాగా వస్తదనమాట. తిప్పుకుంటూ ఉండాలనమాట అలా పోసుకొని. ఈ ఉప్మా మా ఇంట్లో నేను బానే చేస్తాను. ఎప్పుడైనా పక్కన ఇంకెవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రము అట్లానేం కాదు కానీ మనం కొంచెం మెయిన్ దీనికి వాటరు పోసుకునే విధానం అనమాట రవ్వ. అక్కడ మనకి ఈ ఉప్మా మనకి ఇదే అనమాట మెయిన్. అక్కడ కాన్సంట్రేట్ చేస్తే వైట్ ఉప్మా చేసుకోవడము చాలా ఈజీ అనమాట. మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకుందాము. దీంట్లోకి మనము పీనట్ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ దీంట్లో వెజిటబుల్స్ ఏసాం కాబట్టి ఉట్టిదే అయినా వెళ్ళిపోతది. మగ్గించుకున్న తర్వాత చూసారు కదా! ఇంకొంచెం వాటరీగా అనిపిస్తే పొడి పొడిగా కావాలని మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడుతోటి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పొడి పొడిగా తినాలనుకునే వాళ్ళు ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇంకా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ సూజీ ఉప్మా రెడీ అండి. దీనికి మనము ఉట్టి ఆవకాయ ఏసుకొని ఉట్టిదే తినేసేయొచ్చు. మనం ఇంకేమి చట్నీలు అవసరమే లేదు. వేడివేడిగా ఉప్మా రెడీ. కలరింగ్ కోసం నేను పసుపేసాను అంతే అనమాట.